హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం ఒక టెంపుల్ లాగా చూడబోతున్నామండి. ఈ టెంపుల్ ఏంటంటే మీకు సిరువాపురిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ గుడి చాలా అంటే చాలా ఫేమస్ అండి. చెన్నైలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి వస్తారు. ప్రతి మంగళవారం పూట ఈ గుడిని చూసామంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడిని మనకి మరిపిస్తుంటుంది. అంటే అంత క్రౌడ్, అంత రష్గా ఉంటారనమాట. మంగళవారం కాకుండా మనం మిగతా రోజుల్లో పోయామంటే చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుందండి గుడి. చెన్నైకి ఇది రెడ్ హిల్స్ వైపు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఈ గుడికి ఎలా వెళ్ళాలని నేను మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను. రెడ్ హిల్స్ నుంచి సిరువాపురికి ప్రతి మంగళవారం బస్ ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. రెడ్ హిల్స్ టు సిరువాపురి 547 బస్ అండి. అంతేకాక షేర్ ఆటోలు కూడా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఈ బస్ కానీ ఆటో కానీ మనం ఎక్కామంటే సిరువాపురి గుడికి చేరుకుంటాం. పచ్చటి పొలాల్లోంచి వెళ్తుంటామండి ఈ గుడికి. హైవే నుంచి మనం లోపల కట్ చేసామంటే ఒక 10 మినిట్స్ మనం దాదాపుగా వెళ్ళామంటే మనకి ఈ సిరువాపురి గుడి వస్తుంది. ఈ గుడి దగ్గర చాలా ఫేమస్ అండి. అరటి చెట్లు, అరటి తోటలు కూడా ఉంటాయి. ప్రకృతి వాతావరణం అయితే మనకి ఎంతో బాగుంటుందన్నమాట. రష్ ఎక్కువే కొద్దీ మనకి ఆటోలు, బస్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా మన బస్సులో దాదాపు ఒక 1 అవర్ జర్నీ చేసామంటే సిరువాపురి గుడికి చేరేసుకుంటాము. నేనైతే మీకు నిన్న వెళ్ళిన గుడి గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఈ గుడి ముందు చూడండి ఎంత రష్ ఉన్నారో. నిజంగా రకరకాల కూరగాయలు అయితేమి, పండ్లు అయితేమి అన్నీ కూడా పక్కన గ్రామాల్లో పండినవేనండి. అవి కూడా అమ్ముతారు. చాలా ఫ్రెష్గా తాజాగా దొరుకుతాయి. చూడండి క్యూ. గుడి వెనక ఈ కొలనున్నది. ఈ కొలను దాదాపు ఒక రౌండ్ కొట్టేసి వస్తున్నాం అనమాట మేము. ఎంత రష్ చూడండి. నాకైతే దాదాపుగా 2.5 గంట పట్టింది. దీనిలో మనకి 50 రూపాయల దర్శనం, ధర్మ దర్శనం, అంతేకాక 100 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. నేను మార్నింగ్ 6 అంతా బయలుదేరాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చేప్పటికి నాకు 10 to 10:30 అయిందండి. ఎంతమంది భక్తులు చూడండి. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మీకు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా 6 వారాలు కంటిన్యూగా మంగళవారం కానీ గుడికి వెళ్ళామంటే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్తారండి. ముఖ్యంగా ఇల్లు కట్టాల్సిన వాళ్ళు కానీ, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కానీ, ఇంకా చదువుకోవాల్సిన వాళ్ళు కానీ, ఈ కోరికలు కూడా 6 వారాలు మనం కంటిన్యూగా మంగళవారాలు వెళ్ళి వచ్చామంటే ఈ గుళ్ళో మనం అనుకున్నది నెరవేరుతుందని చెప్తారు. ఇలా వెనక నుంచి మనం దర్శనానికి వచ్చామంటే 100 రూపాయల క్యూ, 50 రూపాయల క్యూ, ఇంకా ధర్మదర్శనం క్యూ కూడా ఉంటుంది. ఇది షెడ్ లాగా ఉంటుంది అనమాట. ఈ షెడ్లోకి మనం ఎంటర్ అయ్యామంటే 1 అవర్ పడుతుందండి. ఈ షెడ్కి రావడమే బాగా లేట్ అవుతుంది. ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని బయటికి రావడానికి 1 అవర్ పడుతుంది. రష్ ఎక్కువే కొద్దీ మనకి వెనక బయట క్యూ పెద్దదవుతూ వస్తుంది అనమాట. అంతేను. నేనైతే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా వెళ్తున్నానండి. సరే, మీ అందరికి కూడా ఈ గుడి విశిష్టతను తెలియజేయాలని నేను మీకు షేర్ చేసి చూపిస్తున్నాను. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ గుడికి ప్రతి మంగళవారం అంటే 6 మంగళవారాలు కానీ గుడికి వెళ్ళి వచ్చారంటే ఖచ్చితంగా 6 వారాల లోపల ఇల్లు కట్టడం అనేది జరుగుతుందండి. కాదు, అది నా నమ్మకము. నేను స్వయంగా మా ఇల్లు కట్టేటప్పుడు వెళ్ళి వచ్చానమాట. ఇక్కడ చూడండి, ఇటుకరాళ్ళు 6 ఇస్తారనమాట. ఆ 6 ఇటుకరాళ్ళని పెట్టి మనం పసుపు కుంకాలతో పూజ చేసి స్వామికి దండం పెట్టుకొని ఒక ఇల్లులాగా కట్టేసి వచ్చామంటే మనకి 6 వారాలు అయ్యే లోపల మీకు ఖచ్చితంగా ఇల్లు నాంది కట్టడం అనే దానికి నాంది పడుతుంది. ఇప్పుడు నేను ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈ గుడి ప్రాంగణం లోపలే బయట సైడ్ అండి, లోపల మీకు అన్ని రకాల సన్నిధులు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇంకా కాలభైరవుడు అందరూ ఉంటారు. అంతా నేను దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇంతకుముందు అయితే గుడి లోపలే మనం రాళ్ళతో ఇల్లు కట్టేవాళ్ళం. ఇప్పుడు రష్ ఎక్కువైనందువల్ల మీకు ఇల్లు కట్ట అనేది బయట పెట్టేశారు. ఇంకా ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే ప్రసాదాలండి. ఎంతమంది ఎన్ని రకాల ప్రసాదాలు పంచుతారో అసలు మనం ఇంటికి వచ్చి భోజనం కూడా చేయక్కర్లేదనమాట. అన్ని ప్రసాదాలు దండిగా అన్నదానం అయితే జరుగుతుంటుంది. ఇంకా అవంతా చూసుకొని నవగ్రహాల సన్నిధి కూడా ఉంటుంది. దండం పెట్టేసుకొని బయటకు వచ్చి ధ్వజస్తంభానికి కూడా మనం నమస్కారం చేసేసుకొని బయటకు వచ్చేస్తాము. ఉప్పుతో కూడా ఇక్కడ దిష్టి తీసి వేస్తుంటారండి. అది కూడా స్పెషల్. ఇదే అనమాట మనం బయటకు వచ్చేసే మార్గం. ఇలా స్వామి దర్శనం చేసుకొని నేను మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ వెళ్తుంటానండి. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి యొక్క విశిష్టతని మీకు అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. మీకెవరికైనా ఇల్లు కట్టాలన్నా, పెళ్ళి కావాలి అని పిల్లలు ఉన్నా, ఇంకా పిల్లల చదువు కోసమైనా మీరు అనుకుంటే తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ సిరువాపురి సుబ్రహ్మణ్య స్వామి గుడిని ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి గుడికి వెళ్ళొచ్చామంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇది నా ఒపీనియను. మీరు కూడా వెళ్ళొచ్చారంటే మీరు కూడా తప్పకుండా ఇదే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అలాగే ఆటోలో కానీ బస్సులో కానీ మనం రెడ్ హిల్స్ దాకా తిరిగి వచ్చేసి రెడ్ హిల్స్ నుంచి సిటీ మొత్తానికి బస్సులు ఉంటాయి. మనం మన డెస్టినేషన్ చేరుకోవడమేను. అంతేను. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇలా నచ్చితే
తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వెరైటీ లాగ్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు నమస్తే ఫ్రెండ్స్. బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.